ఓం సాయిరాం. అందర్నీ కరుణించే బాబా పాదాలద చెంత కూర్చున్న మనమందరం ఒకే ఒక్క సత్యాన్ని నిత్యం గుర్తుంచుకోవాలి. ఆయనే సబ్కా మాలిక్ ఏక్ అన్నారు. కేవలం 3 పదాలు, కానీ ఈ వాక్యంలో బాబా దాగించిన దివ్య రహస్యమేమిటి? ఈరోజు తెలుసుకుందాం. మీరు నిజమైన సాయిబాబా భక్తులైతే ఈ క్షణమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో ఓం సాయిరాం అని రాయండి. పైకి చూస్తే ఈ మాట చాలా సులభం. అందరికీ యజమాని ఒక్కడే, అంటే దేవుడు ఒకే ఒక్కడు. మనం హిందువులమని, ముస్లింలమని, క్రైస్తవులమని వేర్వేరు పేర్లతో పిలుచుకోవచ్చు, కానీ శక్తి ఒకటే. బాబా తన జీవితాంతం ఇదే బోధించారు. ఆయన మసీదులో ఉన్నారు, కాని దానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు. ఆయన నోట్లో అల్లా మాలిక్ ఉంది, కాని రామనామాన్ని ప్రేమగా జపించేవారు. బాబా దృష్టిలో మతాల మధ్య గోడల్లేవు. భగవంతుని ప్రేమ, కరుణ అందరికీ సమానంగా అందుతాయి. ఇది బాబా చెప్పిన మొదటి ప్రాథమిక సత్యం. కాని బాబా మాటలో అంతకు మించిన లోతైన అర్థం దాగి ఉంది. ఈ మాలిక్ యజమాని బయట ఎక్కడో ఆకాశంలో లేడు, ఆయనే మన అంతరాత్మలో కొలువై ఉన్నాడు. బాబా చెప్పిన ఆ ఏక్ ఒక్కడు ఎవరంటే మీరు, నేను, ఈ సృష్టిలో ప్రతి అణువులో ఉన్న చైతన్యం. మన శరీరాలు వేరు కావచ్చు, కాని మనల్ని నడిపే శక్తి, మన హృదయంలో వెలిగే జ్యోతి ఒకటే, అదే పరమాత్మ. కాబట్టి మనం ఎవరికి సహాయం చేసినా, ఎవరికి ప్రేమ పంచినా అది నేరుగా మనలో ఉన్న ఆ ఒక్కడికే చేరుతుంది. అందుకే బాబా అన్నారు, ఇతరులను ప్రేమించు, ఎందుకంటే వాళ్లు వేరు కాదు, వాళ్లలో ఉన్నది నీలో ఉన్నది ఒక్కటే. అహం బ్రహ్మాస్మి అన్న మహోన్నత సత్యం ఈ మాటలో ఉంది. మరి ఈ సత్యాన్ని మనం మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి? చాలా సులభం. ఈరోజు మీరు ఎవరిమైనా చిన్నచూపు చూసినా, ఎవరిపైనైనా కోపంగా ఉన్నా వెంటనే గుర్తు తెచ్చుకోండి, సబ్కా మాలిక్ ఏక్. మీలాగే కష్టాలు పడుతున్న ఆ వ్యక్తిలో ఉన్నది కూడా ఆ బాబా స్వరూపమే. ద్వేషం పోతుంది, కరుణ పెరుగుతుంది. ప్రతి జీవిని ప్రేమించడం, సేవ చేయడం, ఇది బాబాకు చేసే అత్యుత్తమ పూజ. నిస్వార్థ సేవ ద్వారా మనలో ఉన్న ఆ మాలిక్ను మనం చేరుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, బాబా చెప్పిన ఈ మాట ఒక నినాదం కాదు, అదొక జీవన విధానం. మతం కాదు, అంతరాత్మను చేరే మార్గం. ఈ క్షణం నుండి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో ఆ ఒక్క యజమానిని చూడడం ప్రారంభించండి. మీ జీవితమే ఒక దివ్యయాత్రగా మారుతుంది. సబ్కా మాలిక్ ఏక్. ఈ వీడియో మీకు నచ్చితే మరింతమందికి చేరుకునేందుకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓం సాయిరాం.